హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్ మేడ్ హెల్తీ డిలైట్స్. ఈరోజు నేను చూపించేది పచ్చి పులుసు అండి. ఎప్పుడైనా ఇంట్లో ఏమీ లేనప్పుడు లేదా సాయంత్రాలటప్పుడు నేనైతే ఈ పచ్చి పులుసుని చేస్తూ ఉంటాను. ఫస్ట్ దానికి చేయాల్సింది ఏంటంటే నేను చూపించినంత చింతపండుని నానబెట్టేసుకోవాలి. నానబెట్టేసుకొని అవి పక్కన పెట్టుకొని ఒక పెద్ద ఉల్లిపాయ అది మాత్రం కంపల్సరీ దాన్ని చాప్ చేసుకుని మీ ఎవరికైనా ఎక్కువ ఉల్లిపాయలు లేకపోవడం ఇష్టం లేదు అంటే మాత్రం వేసుకోవద్దు. చాప్ చేసి పక్కన పెట్టేసుకుంటాం. తర్వాత నా దగ్గర ఇది పుల్కా రేకండి. స్టవ్ మీద పెట్టుకొని పచ్చిమిరపకాయలు వాటిల్ని కాల్చుకుంటాను నేను ఇది పచ్చిమిరపకాయలతో చేసే పచ్చి పులుసు అనమాట. కాల్చుకుంటున్నాను. అదేంటంటే ఒకవైపు ఎక్కువ మాడిపోయి ఇంకో వైపు పచ్చిగా ఉన్నవి అలా అయితే మాత్రం వాడుకోవద్దు. చక్కగా ఈవెన్గా మీరు అన్ని వైపులా రోస్ట్ చేసుకోవాలి. అలాంటి పచ్చిమిరపకాయలనే వాడుకోవాలి. ఇప్పుడు ఎప్పుడైతే చక్కగా ఈ పచ్చిమిరపకాయలు వేగిపోయాయి అని అనుకుంటామో అప్పుడు తీసి వాటిల్ని పక్కకు పెట్టేసుకుంటాం. పక్కకు పెట్టేసుకున్న తర్వాత ఇవి కొంచెం సేపు ఆరనివ్వాలి. మనం పొయ్యి మీద నుంచి దింపాం కాబట్టి కొంచెం కాలుతూ ఉంటాయి కదా, అందుకని ఆరనివ్వాలి. ఇప్పుడు ఈ పచ్చి పులుసుకి నేనైతే వెల్లుల్లిపాయ, జీలకర్ర, కరివేపాకు ఇవన్నీ వేసి పేస్ట్ చేస్తానండి. వెల్లుల్లిపాయ పేస్ట్ ఫస్ట్ వెల్లుల్లిపాయలకి పొట్టు తీసేసుకోండి. పొట్టు ఉంటే అంత టేస్ట్ బాగోదు. పొట్టు తీసేసుకోండి. పొట్టు తీసేసుకొని దాంతోపాటు జీలకర్ర ఇంకా కరివేపాకు ఈ 2 వేసుకొని వీటిల్ని చక్కగా పేస్ట్ లాగా చేసుకోండి. కచ్చాపచ్చాగా పేస్ట్ లాగా చేసేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ పచ్చిమిరపకాయలని పక్కన పెట్టుకున్నాం కదా, వాటికి తొడలు తీసేసుకొని ఆ పచ్చిమిరపకాయలు కూడా వాటిల్లో వేసేసుకొని మళ్ళీ పేస్ట్ చేసేసుకుంటాం. చక్కగా ఇది పేస్ట్ అయిపోతుంది. ఇప్పుడు పేస్ట్ అయిపోయిన తర్వాత ఈలోపు మన దగ్గర అన్నీ రెడీగా ఉన్నాయి కాబట్టి వీటికి ఈ పచ్చి పులుసుకి బెల్లం కూడా వేస్తాము. మీ దగ్గర గడ్డలు ఉంటే లేదా పౌడరు ఉంటే రెడీగా పెట్టుకుంటే పచ్చి పులుసు ఈజీగా అయిపోతుంది. నా దగ్గర ఇలా చిన్న చిన్న ముక్కలుగా ఉన్న బెల్లం ఉంది. ఫస్ట్ గిన్నెలోకి పెద్ద గిన్నె తీసుకొని బెల్లం వేసుకొని మనం ఆల్రెడీ చింతపండు నానబెట్టుకుని ఉన్నాం కాబట్టి దాన్ని నేను ఫిల్టర్ చేసేసుకుంటున్నాను. నేను ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకున్నానండి. మీకు ఎక్కువ పెట్టుకుంటుంటే కనుక కొంచెం చూసుకొని వేసుకోండి. అది ఫిల్టర్ చేసేసుకున్న తర్వాత ఈ వెల్లుల్లిపాయ, పచ్చిమిరపకాయలు పేస్ట్ ఉంది కదా, అది ఈ చింతపండు పులుసులో కూడా పోసేసుకుంటాం. వేసేసుకున్న తర్వాత దీనికి కొంచెం వాటర్ వేసుకొని తర్వాత లాస్ట్లో ఎక్కువ వాటర్ పోసుకోవచ్చు. ముందే ఎక్కువ పోయొద్దు. వాటర్ పోసేసుకొని మనం ఆల్రెడీ చాప్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు ఉంటాయి కదా, అవి కూడా దాంట్లో వేసేసుకుని మేమైతే చాలా ఎక్కువ ఉల్లిపాయలు వేసుకుంటామండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఎవరికైనా ఇష్టం లేదు అని అనుకునే వాళ్ళు కొంచెం తగ్గించుకోండి. ఇప్పుడు దీంట్లో వేసుకున్న తర్వాత నేను చూపించినట్టు బెల్లం మాత్రం కరిగేంత వరకు ఉంచుకోండి. చక్కగా తిప్పుకోండి. తిప్పుకున్న తర్వాత దీనికి సరిపడినంత ఉప్పు ఇంకా వాటర్ మీకు ఎన్ని కావాలనుకుంటే అన్నీ, దానికి సరిపడినంత ఉప్పు కూడా చక్కగా ఇప్పుడు ఆ బెల్లము, ఈ ఉప్పు అన్నీ కరిగేంత వరకు మనం కలిపేసుకుంటాం. ఇప్పుడు ఈ పచ్చి పులుసు రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. మీరు పచ్చి పులుసుని ఎలా చేసుకుంటారో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ పచ్చి పులుసు అంతా అయిపోయినాక మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోండి. ఎందుకంటే దానికి కొంచెం సేపు రెస్ట్ ఇస్తే ఆ బెల్లము కరుగుతుంది, మిగతావన్నీ కూడా మంచిగా మిక్స్ అయిపోతాయి. ఈలోపు మనం అన్నం వండేసుకుని చక్కగా ఈ పచ్చి పులుసు వేసుకొని తినేయచ్చు. నేనైతే వీటికి కాంబినేషన్ వడియాలండి. టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి నాకు చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.